మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శస్త్రచికిత్స అంటే ఈ హార్ట్ సర్జరీ తర్వాత ఈ రక్తనాళాలని ఎలా రక్షించుకోవాలి, చేప నూనెలు ఇలాంటివి ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, యాంజియోప్లాస్టీ తర్వాత గుండె ఆరోగ్యాన్ని పరుచుకోవటం అనేది ఒక కొత్త జీవితాన్ని నిజానికి స్టార్ట్ చేయటం లాంటిది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమ్ములు ఉంటాయి కదా, ఆర్టరీస్, అవి మూసిపోయినప్పుడు యాంజియోప్లాస్టీ అనేటటువంటి ఒక సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత కూడా దాదాపుగా 40-50% కేసుల్లో రక్తనాళాలు తిరిగి పొడిగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది, 40-50 కేసెస్లో. అయితే క్రమం తప్పకుండా చేప నూనెని ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఈ ప్రమాదాన్ని సగానికి పైగా తగ్గించుకోవచ్చు. తక్కువ కొవ్వు ఉండేటువంటి ఆహారం అంటే లో ఫ్యాట్ డైట్ కంటే కూడా ఈ చేప నూనె తీసుకోవటం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు కనిపించాయి అధ్యయనాలలో. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మీకు చెప్పాలి. వాషింగ్టన్ DC హాస్పిటల్ సెంటర్ వాళ్ళు నిర్వహించినటువంటి పరిశోధనల ప్రకారంగా యాంజియోప్లాస్టీ తర్వాత 6 నెలల పాటు చేప నూనెని క్యాప్సూల్ రూపంలో తీసుకున్న వాళ్ళల్లో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 19%గానే నమోదైంది. దీనికి విరుద్ధంగా చేప నూనె తీసుకొని వాళ్ళని కూడా వీళ్ళు స్టడీ చేశారు. వీళ్ళలో ఈ ముప్పు రెట్టింపు స్థాయిలో రికార్డ్ అయింది. రోజువారీ రక్షణ కోసం సుమారుగా 200 గ్రాముల చేపలని, అంటే కుక్ చేసినటువంటి ఈ చేపలను తీసుకోవటం ప్రయోజనకరం. వారానికి 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ చేపలు తినే వాళ్ళకి అదనంగా మళ్ళీ ఈ ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె క్యాప్సూల్ రూపంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. కెనడాలో ఉండేటటువంటి లావెల్ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారంగా శస్త్రచికిత్సకి ముందు, ఆ తర్వాత శస్త్రచికిత్స తర్వాత చేపలు తినేవాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోయేటటువంటి ముప్పు చాలా తక్కువగా ఉందని తేలింది. ముఖ్యంగా కొవ్వు కలిగినటువంటి చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ గుండెకి రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. అసలు చేప నూనె అంటున్నా కదా, ఏమిటి అంటే దీనివల్ల ఒక 10 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి ప్రయోజనాలు? వీటి తెలుసుకుందాం. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మెయిన్గా అసలు దీనివల్ల వచ్చేటువంటి మేజర్ యూజ్ ఏంటంటే ఈ రక్త ఫలికలు గడ్డగట్టడం నుంచి మిమ్మల్ని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఈ రక్తనాళాలు ఒకదానికొకటి అతుక్కొని గడ్డలు తయారవుతూ ఉండే రిస్క్ ఉంటుంది. అది ఏర్పడకుండా ఈ చేప నూనె అనేది అడ్డుకుంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రిక్షన్, అంటే రక్తనాళాల సంకోచం, ఇది జరగకుండా కూడా ఈ చేప నూనె మీకు సహాయపడుతుంది. ఈ నాళాలు కుంచుకుపోకుండా చేసి ఈ రక్త ప్రెషర్ని సులభతరం చేస్తుంది చేప నూనె అనేది. అన్నిటికీ మించి అతి ముఖ్యమైన యూజ్ ఒకటి ఉంది, బ్లడ్ ఫ్లో. అంటే ఈ రక్త ప్రవాహాన్ని అప్రతిహతంగా ఉంచుతుంది. శరీరం అంతటా కూడా ఈ రక్త ప్రసరణ వేగాన్ని ఈ చేప నూనె పెంచుతుంది. ఎందుకంటే స్మూత్గా దీనివల్ల బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం మీకు చెప్పాలి, ఫైబ్రినోజన్ గురించి. ఫైబ్రినోజన్ అంటే రక్తం గడ్డగట్టే కారకం, అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్. ఇది ఈ ఫైబ్రినోజన్ స్థాయిల్ని ఈ చేప నూనె అనేది తగ్గిస్తుంది. అంతేనా, ఇంకొక మేజర్ యూజ్ ఒకటి ఉంది. ఈ రక్తం తాలూకు గడ్డలు ఉంటాయి కదా, వాటిని కరిగించేటువంటి గుణం దీనికి ఉంది ఈ చేప నూనెకి. ఇది రక్తంలో ఉన్నటువంటి గడ్డలను కరిగించే ప్రక్రియని ఇది వేగవంతం చేస్తుంది. అలాగే అన్నిటికీ మించి ఒక అతి ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం ఉంది, ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్. దీన్ని ఈ చేప నూనె ద్వారా ఇది పొందవచ్చు. అంటే కణాలకి హాని చేసేటువంటి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇది ఒక మేజర్ యూజ్, యాంటాక్సిడెంట్ కింద ఇది పనిచేస్తుంది. అలాగే చాలామంది భయపడేది డైరెక్ట్గా హార్ట్ డిసీజ్తో లింక్ ఉండేది ఒకటి ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో ఉండేటువంటి ఈ చెడు కొవ్వు పదార్థాలని, వీటి శాతాన్ని కూడా ఈ చేప నూనె తగ్గిస్తుంది. అంతేనా, దీనికి ఆపోజిట్గా కూడా చేస్తుంది. అంటే ఈ మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, HDL, దాన్ని అంటే గుండెకి మేలు చేసేటువంటి HDL కొలెస్ట్రాల్ స్థాయిని ఈ చేప నూనె పెంచుతుంది. అందుకే మించి సెల్ మెంబ్రేన్స్ ఉంటాయి, అంటే కణత్వచాలు, వాటి సరళతని ఇది కాపాడుతుంది. అంటే సెల్ మెంబ్రేన్స్ గట్టిపడకుండా వాటిని సరళంగా ఇది ఉంచగలుగుతుంది చేప నూనె అనేది. వీటన్నిటికి మించి ఒక మేజర్ యూజ్ దీనికి ఉంది చేప నూనెకి, రక్తపోటు. అంటే ఈ హై బ్లడ్ ప్రెషర్, దీన్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది. రక్తనాళాలపైన ఒత్తిడిని తగ్గిస్తూ రక్తపోటుని ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. అయితే దీనికి కాంప్లిమెంట్ చేస్తూ కొన్ని చక్కని ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి. అసలు ఈ ఆయుర్వేద దృక్పథం, ఈ చికిత్సలు, వీటిని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా గుండె జబ్బులు అనేవి శరీరంలో పెరిగిపోయిన ఆమం అంటే టాక్సిన్స్, అలాగే కఫదోషాల తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటాయి. చాప నూనె, అలాగే ఇంకా కొన్ని ఆయుర్వేద మూలికలు ఈ రక్తనాళాల్లో ఉండేటువంటి అడ్డంకులను తొలగించి గుండెని శక్తివంతం చేస్తాయి. కాబట్టి ఈ ఇంటి చిట్కాలు అంటే మీకు మీరే తయారు చేసుకోగలిగేటువంటి ఇంటి చిట్కాలని కూడా మీరు ట్రై చేయొచ్చు. ముందుగా లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటారు, అంటే వెల్లుల్లి. ఈ వెల్లుల్లి చేసేటటువంటి మేలు అంతా ఎంత కాదు. రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా రక్తం గడ్డగట్టకుండా ఇది నివారిస్తుంది. రోజు ఉదయం 2 వెల్లుల్లి రెబ్బల్ని తేనెతోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి, సాధారణంగా ఈ గుండె జబ్బులు ఉండే వాళ్ళకి డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ రిస్క్ ఉంటూ ఉంటుంది. దాల్చిన చెక్క మీకు దీనికి సహాయపడుతుంది. అలాగే కొన్ని మూలికా మిశ్రమాలు కూడా రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి రోజు 1/2 చెంచా దాల్చిన చెక్క పొడిని నీటిలో మరిగించి తీసుకోవాలి. మూలికా మిశ్రమాల విషయానికి వస్తే ముందుగా మనకి హార్ట్ డిసీజ్ అంటంతోనే గుర్తుకు రావాల్సింది ఏంటంటే తెల్లమద్ది, అంటే అర్జున చూర్ణం, అర్జున చెట్టు బెరడు పొడి. ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఆయుర్వేద మూలికల అమ్మే షాప్లో కూడా దొరుకుతుంది. దీన్ని బెరడు పొడిని దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుండె కండరాలని వాటికి బలాన్ని ఇస్తుంది. దీన్ని 3 నుంచి 5 గ్రాముల పొడిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళతోటి రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుండె మీద ఒత్తిడి తగ్గించడం కూడా చాలా ముఖ్యం. దీనికి ఈ ఒత్తిడి తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద ఔషధాలు కూడా మీకు సహాయపడతాయి. ఉదాహరణకు పునర్నవ చూర్ణం, ఇది శరీరంలో అనవసరమైన ద్రవాలను తొలగించి గుండెపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని 3 గ్రాముల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తెల్లమద్దితో తయారైందే. ఇదే అర్జునారిష్ట. ఇది ఉపయోగపడుతుంది. గుండె పనితీరుని మెరుగుపరిచేటువంటి బెస్ట్ ద్రవ రూపంలో ఉండేటువంటి ఔషధం ఇది. 20 ml అర్జునారిష్టాన్ని అంతే మోతాదుగా, అంతే పరిమాణంలో నీటితోటి కలిపి భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభాకర వడ్డి, గుండె దడ, రక్తపోటు ఇలాంటి సమస్యల్ని ఇది కంట్రోల్ చేయగలుగుతుంది. రోజుకి 2 మాత్రల చొప్పున వాడాలి. అలాగే హృదయాన్నవరస అనేది ఇది రక్తనాళాల్లో ఉండేటువంటి పూడికలను తొలగించడానికి సహాయపడుతుంది. అయితే వీటన్నిటిని కూడా వైద్య సలహాతోటి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతేనా? అవసరం అనుకుంటే దీనికి ఒక ఆసక్తికరమైన ట్రీట్మెంట్ పద్ధతి ఉంది. అంటే ఈ చికిత్సా పద్ధతులు మీకు ఉపయోగపడతాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఛాతి ప్రాంతంలో చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా ప్రక్రియ, దీన్ని హృద్వస్తి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే పంచకర్మంలో చికిత్సలో భాగంగా ఇది చేస్తాం. గుండె ఉండేటువంటి భాగంలో ఔషధ తైలాన్ని నిలుపుంచుతాం. ఇది గుండె కండాలను స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే అభ్యంగం కూడా మూలికా తైలాలతో చేసే పూర్తి శరీరం మర్దన, ఇది రక్త ప్రెషర్ని పెంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆహారపు అలవాట్లో ఇలాగా ఈ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ని మీరు వాడుకుంటూ ఉంటే ఈ గుండెని మళ్ళీ మీరు ప్రమాదంలో పడకుండా దీర్ఘకాలం పాటు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో నా విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.